నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. కోర్ కమిటీ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 10న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇక పార్టీ వర్గాలు ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో చర్చించింది. వారి ఏ పదవులు కావాలో అడిగి తెలుసుకుంది. ఇంకా మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం భారీగానే పోటీ ఉంది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వం ఒక జాబితాను హైకమాండ్ కు ఇవ్వనుంది. వీటిని పరిశీలించి కోర్ కమిటీ చర్చించిన అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 9 రాత్రి వరకు ఆ జాబితా రావచ్చని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. ఇక సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 10న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. పార్టీ వర్గాలు ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో చర్చించింది. వారి ఏ పదవులు కావాలో అడిగి తెలుసుకుంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం భారీగానే పోటీ ఉంది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వం ఒక జాబితాను హైకమాండ్ కు ఇవ్వనుంది. ఇక వీటిని పరిశీలించి కోర్ కమిటీ చర్చించిన అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 9 రాత్రి వరకు ఆ జాబితా రావచ్చని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రేవంత్ రెడ్డి అలాగే మంత్రులతో కలిసి మరోసారి ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏఐసీసీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా గురించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు, ఏఐసీసీ పెద్దలు వస్తున్న వారితో భేటీ అవ్వబోతున్నారు. ఆయనతో పాటుగా మంత్రులు ఎవరైతే కీలకమైన డిప్యూటీ సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ఏఐసీసీ, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఎవరు ఉన్నారో ఆమె డైరెక్ట్ గా ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి కాబట్టి ఆమె ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఆమె కూడా నేరుగా ఢిల్లీకి వెళ్లి మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తుంది, అట్ ది సేమ్ టైం పార్టీ యొక్క సిచ్యువేషన్ ఏంటి, పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా బలోపేతం అవుతుంది, పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలతో పాటుగా మెయిన్ కీలకమైన అంశం ఏంటంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి చర్చ జరగబోతున్నట్టుగా మనకు స్పష్టంగా జరుగుతుంది. ఎవరైతే పార్టీ నమ్ముకున్నటువంటి సీనియర్లలో ఎవరిని కేటాయించాలి, ఎవరిని పిక్ చేయాలి, ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే అంశం పైన అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లాయల్ గా అంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే వాళ్ళకున్న సంఖ్యాబలం ఆధారంగా ఎంతమంది ఉంటే అంత ఒక్కొక్క ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి ఆల్మోస్ట్ 21 మంది ఎమ్మెల్యేలు ఉండే కావచ్చు. 21 మంది ఎమ్మెల్యేలతో సమానం వాళ్ళు ఎన్నుకుంటేనే ఎమ్మెల్సీ అభ్యర్థి అవుతారు కాబట్టి సో చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అయితే అదే ఎంపీకి సంబంధించి చాలా కీలకంగా ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే చాలా కీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి సో ఆ ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. ఒక కరెక్ట్ గా కమిటెడ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, లేదంటే పార్టీని అంటుపెట్టుకుని దశాబ్దాల ఉన్నారో వారిని బట్టి వాళ్ళ యొక్క ప్రియారిటీస్ ని బట్టి చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకోసమే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీకి పోతున్నారు. దీనిపైన చర్చించే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే మంత్రివర్గ విస్తరణ గురించి గత కొన్ని రోజులుగా చర్చలో జరుగుతుంది, మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అది అన్నప్పుడు కూడా అది కొంత పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈసారి టూర్ లో మాత్రం ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం, పార్టీలో కార్యక్రమాలు, అదేవిధంగా
ఎంపిక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించిన చర్చపై అయితే స్పష్టంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు, ఏ విధంగా ఎవరిని కన్సిడర్ చేస్తారు, ఎవరిని తీసుకోమని చెప్తారు, ఇవన్నీ ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే వెంకట్ చెప్పండి, అయితే ఇప్పటికీ కోర్ కమిటీకి నివేదికను కూడా సిద్ధం చేసి జాబితాను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆశావాకులకు వారికి కావాల్సిన పదవులు వచ్చే అవకాశం ఉందంటారా? జనరల్ గా ఏదైనా సరే ఎమ్మెల్సీ ఎంపిక బట్లర్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే అంత ఆశమాష అయితే కాదు. ఎందుకంటే చాలా ఒక ఎమ్మెల్సీ ఈక్వల్ టు 21 ఎమ్మెల్యేస్ కాబట్టి మామూలుగా సాదా చీదగా అయితే జరిగి ఉండదు. చాలా చర్చలు జరుగుతారు, చాలా విధంగా చర్చించి ఒక అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు చర్చించిన తర్వాత దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి దాన్ని ఏసీసీ పెద్దలు పంపిస్తారు. ఆ తర్వాత కూడా అక్కడ వారితో కూడా చర్చించి ఇది ఈ క్యాండిడేచర్ ఈ క్యాపబిలిటీ ఉంది, క్యాండిడేచర్ ఈ విధంగా ఉంది, ఇతను ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని బేరీజ్ చేసుకుని చర్చించిన తర్వాత మాత్రమే, అంటే వాళ్ళు కూడా వాళ్ళ అప్రూవల్ కూడా ఏసీసీ అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఒక డెసిషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైనే బాగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది భేటీలో. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.